education is most powerful weapon which can be used to change the world. ఇది బాబా సాబ్ చెప్పిన కొటేషన్. ఎడ్యుకేషన్ రూట్స్ ఆర్ బిటర్ బట్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్. ఇప్పుడు తెలంగాణ నాలెడ్జ్ స్టడీ సెంటర్ అండ్ రీసెర్చ్ వాళ్ళు నిర్వహించిన ఈ కార్యక్రమము సోమాజిగూడ నగర నడిబొడ్డున నిర్వహించడమే కాకుండా ప్రతి నియోజకవర్గంలో మా గోసుల సీనన్న ఈ గొలుసు సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఇదే కార్యక్రమం ప్రతి మండల స్థాయిలో ఎక్కడ స్కూల్లో ఏం జరిగినా ప్రతి అన్యాయము విషాహారం తీసుకున్న రణంగానే మా సీనన్న మాకు స్పందించాలి. 15 ఏళ్ళ నుంచి నాకు సీనన్న బాగా పరిచయము. ఈ మధ్యలోనే నంబర్ తీసేకు దగ్గర కలుసుకొని మళ్ళీ నంబర్ తీసుకొని అన్న మీరు తప్పకుండా రావాలన్నారు. అదే మా మచ్చ నరసన్న నిత్యం ఇవే కార్యక్రమాల మీద ఆయన పోరాటం చేస్తూనే ఉంటాడు. ఎర్రోళ్ళ సీనన్న నిజంగా ఈ యొక్క రాష్ట్రంలోనే అత్యున్నతమైన పదవిని ఆయన అధిష్టానం ఇచ్చిన మేరకు ఆయన ఈ యొక్క శాఖకు న్యాయం చేసాడు. నేను ఎక్కువ ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో ఎక్కువ నేను వర్క్ చేస్తాను. ఒక ధార్మిక సంఘటన మీద మేము ఎక్కువ గుడులను బడులుగా మార్చిన మా శ్రీ నారాయణ గురు గారి యొక్క ఆ యొక్క ఐడియాలజీ మీద మేము పనిచేస్తాము. మళ్ళీ ఇవాళ బడులను గుడులుగా మార్చే కుట్ర జరుగుతున్నది. దాని విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పేరు నేను ఇక్కడ ఎత్తను, అప్రస్తుతము. వారు నిజంగా సెక్రటరీగా ఉన్నప్పుడు గురుకులాలకు వారు నిర్వహిస్తున్న క్రమంలో చివరిగా షిలాంగ్ నుంచి వచ్చి ఇక్కడ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఈ దేశంలోనే ఒక వన్నె తెచ్చిందన్న దాని మీద ఆ యొక్క మీటింగ్ జరగడము, షిలాంగ్ నుంచి రావడము, తమిళనాడు నుంచి, దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి రావడం. మీకు చిన్న ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తా. ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ లీడర్లు ఉన్నారు, అదేవిధంగా మేధావులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నారు. వీళ్ళందరి ముందు నేను ఎక్కువ మాట్లాడను, ఒకే విషయం మాట్లాడి నేను ముగిస్తాను. సెక్రటరీగా మా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఉన్నప్పుడు ఒక పనీషియా అని ఒక ఆరోగ్యానికి సంబంధించిన పిల్లలకి హెల్త్కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. దానికి కొద్దిగా బడ్జెట్ నిర్వహించి అసలు దాని సిస్టమ్ ఏంటంటే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ 5th క్లాస్లో జాయిన్ కాగానే ఆ అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ హైటు, వెయిటు, బ్లడ్ గ్రూపు ఇవన్నీ తీసుకొని 1 సంవత్సరం తర్వాత ఆ అబ్బాయి లోపల కనుక మార్పు రాకపోతే ఆ ప్రిన్సిపాల్కు నోటీస్ ఇవ్వడం జరిగేది. ఇటువంటి ఒక సిస్టమ్ ఇప్పుడు ఉన్నదా? ఈ సిస్టాన్ని పూర్తిగా తీసి పడేసారు. అసలు ఎక్కడ స్పోర్ట్స్, ఆర్మీ, అదేవిధంగా ఏవైతే ఈ దేశంలోనే ఈ అత్యున్నతమైన విద్యను అందించాలి ఈ యొక్క బడుగు బలహీనులకు అని ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అవన్నీ ఇప్పుడు ఏమీ లేవు. అసలు ఎందుకు ఈ కుట్ర జరుగుతుంది? రాజకీయాలకు ఈ విద్యాశాఖకి ఏం సంబంధం? అసలు దీన్ని లీగలైజ్ చేయాలి. ఏ పొలిటికల్ పార్టీ అన్న అధికారం రాని, దీన్ని మాత్రం ఎటువంటి మార్పులు చేయకుండా ఒక సిస్టాన్ని తీసుకొచ్చే ఒక చర్చ జరిగి ఒక మేధావులతోటి దీని యొక్క లీగలైజ్ చేసే ఒక సిస్టాన్ని దేశం తీసుకురావాలి. ఇవాళ ప్రపంచంలో ఏ దేశం పోవాలన్నా విద్యనే మనకు ఒక ప్రామాణికం. ఫిన్లాండ్లో ఐఏఎస్, ఐపీఎస్లకు అక్కడ సరైన రెస్పెక్ట్ ఉండదు. ఓన్లీ ఫిన్లాండ్లో పనిచేసే ఒక టీచర్కి మాత్రమే ఐఏఎస్, ఐపీఎస్కు ఉన్న రెస్పెక్ట్ ఉంటుంది. కానీ ఈ దేశంలో ఎందుకు రాలేకపోతుంది? తమ్ముడు శివకుమార్ పెళ్లి చేసుకొని బాబు 2 ఏళ్ల బాబు అయినా కానీ వాళ్ళ భార్యను ఢిల్లీ పంపించి ఆ పిల్లను బాబును చూసుకుంటూ సివిల్స్కు మా భార్యను నేను చదివియాలి, సెలెక్ట్ చేయాలని నిత్యం 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. అసలు ఎందుకు అందుకోలేకపోతున్నాం? ఎందుకు ఈ విద్యను మనము పూర్తి స్థాయిలో మనము చేరలేకపోతున్నాం అంటే ఇక్కడున్న దుర్మార్గమైన రాజకీయాల ద్వారా. ఈ రాజకీయాలను అసలు పక్కన పెట్టి దీనికి ఒక జీవం తీసుకురావాలి ఈ దేశంలో. ఇది జరగడం లేదు. దీని మీద మేధావులు నిజంగా దీని మీద ఆలోచించి దీని మీద ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని ముందుకు పోతారని మా గోసుల సీనన్న ఈ నడిగడ్డలో ఈ సోమాజిగూడనే కాకుండా సోమాజిగూడలో సోమనాథు టెంపుల్కి సంబంధించినది కూడా ఒక చరిత్ర అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు చెప్పారు. అనైక్యతకు అది ఒక నిదర్శనం.
మా మా గోసుల సీనన్న మండల స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్ళి ఇవే చర్చను పెట్టాలి. మా మత్స్యదర్శన్ ఇక్కడికే కాదు, వీళ్ళ టీములు ఉన్నాయి, ప్రతి గురుకులాల్లో పేరెంట్స్ కమిటీలు ఉన్నాయి, వాళ్ళందరి దగ్గరికి తీసుకుపోయే ఒక కార్యక్రమం తీసుకుంటారని మా మత్స్యదర్శన్ కోరుకుంటూ పీపీఎల్ అని ఎన్నో శాఖలను ఏర్పాటు చేశారు. ఆ శాఖలన్నీ అందుబాటులో ఉన్నాయి. దయచేసి మీరు వీటి విషయంలో ఆలోచించాలని తెలంగాణ నాలెడ్జ్ సెంటర్ అండ్ రీసెర్చ్ వాళ్ళు నిత్యం ఈ యొక్క కార్యక్రమం చేస్తూ పిల్లల యొక్క భవిష్యత్తుకు మినిమం బేసిక్ నీడ్స్ కూడు గూడు బట్ట వీటికి దూరమైన మా యొక్క సామాజిక వర్గాలు అక్కడికి వస్తుంటాయి. వాటికి కూడా దూరం అవుతున్నందుకు చాలా బాధ అనిపిస్తుంది. వీటి విషయంలో ఆలోచించి ముందు పోవాలని నాకు ఇచ్చిన అవకాశానికి మరీ మా గోసుల సీనన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.